ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల సమయంలో నామినేషన్లు దాఖలు చేస్తున్న క్రమంలో అభ్యర్థులు తమ అఫిడవిట్లలో పేర్కొన్న ఆస్తులు, అప్పులు ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారాయి. ఎవరికి ఎంత ఆస్తులున్నాయి, ఎవరికి ఎంత అప్పులున్నాయి, ఎవరెవరి ఫైనాన్షియల్ పొజిషన్ ఏమిటి అన్నది ఇప్పుడు ఏపీలో చర్చానీయాంశంగా మారింది. ముఖ్యంగా నామినేషన్లు దాఖలు చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల అఫిడవిట్ లో పొందుపరిచిన తన కుటుంబ ఆస్తుల లెక్కలు, నారా లోకేష్ అఫిడవిట్ లో ఇచ్చిన ఆస్తుల డేటా, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబ ఆస్తుల లెక్కలు ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారాయి. చంద్రబాబు నాయుడు, లోకేష్, వైఎస్ జగన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లను ఒకసారి చూసినట్లయితే ఎన్నికల సంఘానికి వీరు దాఖలు చేసిన అఫిడవిట్లను బట్టి జగన్ ఫ్యామిలీ కంటే చంద్రబాబు ఫ్యామిలీకి ఎక్కువ ఆస్తులు ఉన్నట్లు తెలుస్తుంది. జగన్ తాను, తన సతీమణి భారతి, తన ఇద్దరు కుమార్తెలకు సంబంధించిన ఆస్తులను ఎన్నికల అఫిడవిట్ లో ఇచ్చారు. ఇక చంద్రబాబు విషయానికి వస్తే చంద్రబాబు, భువనేశ్వరి, లోకేష్, బ్రాహ్మణి, దేవాంశులకు ఉన్న ఆస్తుల వివరాలను ఎన్నికల సంఘానికి చంద్రబాబు, నారా లోకేష్ లు అందించారు. ఎన్నికల సంఘానికి ఇచ్చిన ఆస్తుల్లో వైఎస్ కుటుంబం కంటే చంద్రబాబు కుటుంబానిదే పైచేయి. చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి దంపతుల పేరు మీద ఉన్న ఆస్తులు 930 కోట్లు కాగా, నారా లోకేష్ కుటుంబ ఆస్తుల విలువ 542 కోట్లు. మొత్తంగా చంద్రబాబు కుటుంబ ఆస్తుల విలువ 1473 కోట్లుగా ఉంది. గత ఎన్నికల సమయంతో పోలిస్తే ఇప్పుడు ఎన్నికల సమయానికి చంద్రబాబు ఫ్యామిలీ ఆస్తుల విలువ 39% పెరిగాయి. ఇక వైఎస్ జగన్ కుటుంబ సభ్యుల ఆస్తుల విషయానికి వస్తే 779.8 కోట్లుగా ఉంది. ఇందులో జగన్ పేరుతో ఉన్న ఆస్తులు 529.87 కోట్లు కాగా, ఇక ఆయన సతీమణి భారతీ పేరు మీద ఉన్న ఆస్తుల విలువ 176.30 కోట్లుగా ఉంది. ఇక ఈ 5 ఏళ్లలో జగన్ ఆస్తుల విలువ కూడా 41% పెరిగింది. ఈ లెక్కను చూసుకుంటే జగన్ కంటే చంద్రబాబు ఆస్తులు ఎక్కువగా ఉన్నాయని చెప్పాలి. మరి ఈ యొక్క వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి.